తమిళనాడులో తిరుపరంకుండ్రం అనే ప్రాంతంలో కార్తీక దీపానికి సంబంధించిన ఇష్యూ ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. రీసెంట్ గా మద్రాస్ హైకోర్టు మీరు అక్కడ కార్తీక దీపాన్ని వెలిగించుకోవచ్చు అని తీర్పునిచ్చినా కూడా తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వం హిందువులను దీపాన్ని వెలిగించుకోకుండా అడ్డుకున్న సిచ్యువేషన్ మనందరం చూసాం. సో దీంట్లో ఇప్పుడు వక్ఫ్ బోర్డు సైతం ఎంటర్ అయింది. ఎందుకంటే ఆ ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ ఒక గుట్ట ఉంటుంది. ఆ గుట్టపై సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం పక్కనే దర్గా కూడా ఉంటుంది. ఆ దర్గాకు సంబంధించిన మతపరమైన మనోభావాలు దెబ్బతింటాయి అని ఈ కార్తీక దీపం వెలిగించడాన్ని డిఎంకే ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుంది. అయితే తాజాగా వక్ఫ్ బోర్డు మద్రాస్ హైకోర్టులో ఒక కీలకమైన పిటిషన్ దాఖలు చేసింది. అదేమిటంటే హిందువులు ఎక్కడైతే కార్తీక దీపాన్ని వెలిగిస్తున్నారో ఆ పిల్లర్ ప్రాంతం మొత్తం వక్ఫ్ బోర్డుకు సంబంధించింది, అది హిందువులది ఏ మాత్రము కాదు అనే విధంగా పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని బట్టి చూసుకుంటే మన దేశంలో హిందువులు కనీసం కార్తీక దీపాన్ని వెలిగించుకోవాలన్నా కూడా ఎంతమంది అడ్డుకుంటున్నారో మనందరికీ స్పష్టంగా అర్థమవుతోంది.